నంద్యాల జిల్లా నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ విజయభాస్కర్ ముచ్చుమర్రి ఎస్ఐ జయశేఖర్లపై సస్పెన్షన్ వేటు పడింది. ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక అదృశ్యం కేసులో విధుల పట్ల అలసత్వం వహించి క్రమశిక్షణ ఉల్లంఘించడంతో నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ ముచ్చుమర్రి ఎస్ఐపై కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఒకవైపు సిఐ మరొకవైపు ఎస్ఐ పైన వేటు పడినట్లుగా తెలుస్తా ఉంది కదా, విధుల్లో అలసత్వం వహించడం, నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలో ఏంటి వివరాలు? నవీన్, ఈ నెల 7వ తేదీన ముచ్చుమర్రి గ్రామంలో 9 ఏళ్ల మైనర్ బాలిక స్థానికంగా ఉన్నటువంటి పార్కుకు ఆడుకునేందుకు వెళ్ళింది. అయితే రాత్రి అయినప్పటికీ కూడా రాకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు పోయి వాళ్ళ బంధువులు తెలిసిన వాళ్ళ ఇళ్లలో కూడా వెతికారు. అయినప్పటికీ కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో స్థానిక ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే వెంటనే విచారణ మొదలు పెట్టాల్సినటువంటి పోలీసులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఏదైతే ఈ బాలిక తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పటి వరకు కూడా ఆచూకీ కనుక్కోవడానికి కారణాలు ఏంటి అని కూడా ఆమె వెంటనే మీరు దర్యాప్తు ప్రారంభించాలని కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ముచ్చుమర్రి పోలీసులు దర్యాప్తును కూడా మొదలు పెట్టారు. అయితే దాదాపుగా వెంటనే రెస్పాండ్ అయింటే ఈ బాలిక ఆచూకీ వెంటనే దొరికేదని కూడా మరోవైపు బాలిక తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మైనర్ బాలిక ఆచూకీ పట్ల కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి. బాలికను ఏదైతే అత్యాచారం చేసి తర్వాత మర్డర్ చేసి బాలికను ముచ్చుమర్రి అప్రోచ్ కెనాల్లో పడేశామని కూడా మైనర్ వాళ్ళు నిందితులు తెలిపినటువంటి నేపథ్యంలో ఏదైతే పోలీసులు కూడా సీరియస్ గా దర్యాప్తు మొదలుపెట్టి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఈ రోజు 11 రోజులైంది. 11 రోజులైనప్పటికీ కూడా బాలిక డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. నిందితులను అయితే 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే డెడ్ బాడీ కోసం కృష్ణా నదిలో ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ పోలీసులు స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా ఉందని కూడా ఏదైతే ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించి నందికొట్కూరు రూరల్ సర్కిల్ సిఐ అదేవిధంగా ముచ్చుమర్రి ఎస్ఐ పైన కూడా వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు కూడా కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఎవరైనా సరే విధుల పట్ల నిర్లక్ష్యం వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా డీఐజీ హెచ్చరించడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ సుంకన్న.